అదేవిధంగా మన పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయుడు అయినటువంటి శ్రీనిసార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయురాలు ఝాన్సీ మేడం గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అయినటువంటి కిషన్ సార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన స్కూల్ పిల్లల కోసం బ్యాగులు ఇవ్వాలనే గిఫ్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి పెద్దలు ఆర్ శేష్ కుమార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శేష్ కుమార్ గారి సతీమణి అయినటువంటి భాను శిరీష గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రామ ముఖ్యులైనటువంటి సైదయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి. అదేవిధంగా మన గ్రామ అంగన్వాడీ మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మిగిలిన వాళ్ళందరూ మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా మీకు మీ ఆశలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మన పాఠశాల ఇన్ఛార్జ్ అయినటువంటి కిషన్ సార్ గారికి కోరుకుంటున్నాం. బ్యాగులు కొనుక్కునే స్తోమత కూడా ఉండదు. అలాంటి పిల్లల్ని తమ వంతుగా ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి అనే వాళ్ళ తపన చాలా గొప్పది. మరి వాళ్ళు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది, కల్ప తరువు అని. అందులోనే ఉంది తరువు అంటే వృక్షం. వృక్షం మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కలపతో మనం పేపర్ తయారు చేసుకోవచ్చు. ఉన్న నిరుపేద పిల్లలకు సహాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒక రూపంలో, బ్యాగుల రూపంలో, బుక్కుల రూపంలో, పెన్నుల రూపంలో వాళ్ళకు తోచినంత సహాయం అనేది చేస్తున్నారు. ఆ సహాయాన్ని ఇలాగే కొనసాగించాలి. ఈ నిరుపేద కుటుంబ పిల్లల యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాయి. మీరు ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందు కొనసాగిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని బుక్కులు, పెన్నులు ఇస్తుంది. మీ వంతుగా మీరు బ్యాంకులు, అది చాలా మంచి పరిణామము. ఇక్కడ మా దగ్గర దాదాపు 130 మంది పిల్లలు ఉన్నారు. 1 to 8 క్లాస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాము అనగానే ఫస్ట్ ఎవరనేది స్కూల్ కాబట్టి ఎవరైనా అడిగేసరికి ఈ విధంగా ఒక NGO వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే మంచిదే, మనం చేసుకుందాం, ఏం లేదు భయం అని వాళ్ళకు కూడా ఊరు వాళ్ళు చెప్పేసరికి సంతోషంగా మేము కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఏదైనా
మీకు కన్వీనియన్స్ కలిగితే మీరు క్షమించాలి. ఎందుకంటే వర్షము అలా ఉంది, కరెక్ట్ లంచ్ టైంకి రావడం వల్ల కొంచెం అటు ఇటు అయింది మాకు ప్రోగ్రామ్ చేసుకోవడానికి. సో ఈ కార్యక్రమము విజయవంతం కావాలి. ఇలాంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలి, మీకు మంచి పేరు రావాలని మేము మా పాఠశాల తరఫున పిల్లల తరఫున కోరుకుంటున్నాం సార్. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉపాధ్యాయులు సుధాకర్ సార్ గారు మాట్లాడుతుందిగా కోరుచు. వేదికను అలంకరించిన శ్రీ శేష్ కుమార్ గారికి మరియు భాను శిరీష మేడం గారికి, కిషన్ సార్ గారికి, విజయ్ సార్ గారికి, మరియు ఝాన్సీ మేడం గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల్లో కూడా ఒక సృజనాత్మక ఏర్పడుతున్నది. సో ఈ విధంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు మాకు వచ్చి బ్యాగులు ఇస్తున్నారు, ఒక కాన్సెప్ట్ బిల్డప్ అవుతుంది వాళ్ళ మైండ్లో. ఫ్యూచర్లో కూడా వీళ్ళు కూడా మంచి హై లెవెల్ వెళ్ళినప్పుడు కానీ, మంచి ఫైనాన్షియల్గా మంచి సెటిల్ అయినప్పుడు వాళ్ళు కూడా ఒక ఆలోచన సరే, మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ హైదరాబాద్ నుంచి వచ్చి మాకు బ్యాగులు ఇచ్చారు కాబట్టి మనం కూడా ఏదో తోచించి మనం సాయం చేద్దాం, మన పల్లెటూరికి లేదా మన గ్రామానికి, మన మాతృ విలేజ్కి చేద్దామని చెప్పేసి ఆలోచన వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా నా హృదయపూర్వకంగా శేష్ కుమార్ గారికి మరియు మేడం గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలు ఒక మోటివేటెడ్ గురవుతారు. మాకు స్కూల్ పోయితే మాకు మంచిగా బ్యాగులు ఇచ్చారు, దానివల్ల పిల్లలు ఏంటంటే ఇంకా స్కూల్కి రెగ్యులర్ రావడానికి కానీ, మంచిగా చదువుకోవడానికి కానీ, చదువు పట్ల శ్రద్ధ చూపించడానికి కానీ ఒక ఆసక్తిని మనం కలిగించడం వల్ల అవుతాం, మోటివేట్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ రకంగా చేయడం అనేది నేనైతే చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని జరిపి మీ యొక్క సంస్థకు మంచి పేరు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి అయినటువంటి శేష్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరు. గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. ఇక్కడ ఇప్పుడు వాతావరణం చూస్తుంటే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పబుద్ది అట్లా గుడ్ మార్నింగ్ చెప్దాం అనుకుంటున్నా. వాతావరణం చల్లగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు అందరికీ నా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇది ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాలేదు, కొంతమంది డోనర్లు ఉన్నారు, వాళ్ళ వల్ల సాధ్యమైంది. ఓకే, మీరు ఇక్కడ మారుమూల ఉన్నారు అనేది ఒక కాన్సెప్ట్ అయితే మీరు నిరుపేద అనేది తీసేయండి. మీ నిరుపేద ఆ పేదతనాన్ని ఒక స్ట్రాంగ్ డిజైర్గా తీసుకొని ఓకే మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న డిజైర్ మాత్రమే. మీకు నీరజ్ చోప్రా తెలుసు కదా, నీరజ్ చోప్రా జావెలిన్ థ్రోవర్ ఒలింపిక్లో ఒక మెడల్ సాధించాడు. ఆయనకి ఎన్ని మెడల్స్, ఒక్క మెడల్ వచ్చినా కూడా ఆయన ఇండియాలో దిగ్విజేత. 90 మన భారత జనాభాలో అతను ఒక్కడే సాధించాడు. సో మీకు చదువు అనేదే కాదు, చాలా ఉంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణము, ఈ వాతావరణం చదువుకోవడము, చదువు అనేది కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, మీ వీక్నెస్ని స్ట్రాంగ్గా చేసుకొని మీరు ఎదుగుతారని మేము భావిస్తున్నాను. మీ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు సార్, మీ సపోర్ట్కి. యాక్చువల్గా హైదరాబాద్లో ఓకే 1 2 1 2 3 అని క్లాప్స్ చాలా సింక్రనైజ్గా కొడుతున్నారు. ఓకే, ఇది ఇంపాక్ట్లో మా వైఫ్ చెప్పారు, అది మీకు అలానే వచ్చిందా? 1 2 1 2 3 కరెక్టే కదా? చాలా సింక్రనైజ్గా చాలా నైస్గా ఉంది. సపోర్ట్ స్టాఫ్ కూడా మీకు బాగా ఉన్నారు. ఓకే, మీరు ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని భవిష్యత్తులో మీరు మంచి పౌరులు అవుతారని ఆశిస్తున్నాను. హైదరాబాద్లో మేము చేస్తుంటాము, చాలా చేస్తుంటాము, కానీ అక్కడ వాల్యూ ఉండదు. కొంచెం పిల్లలకి వాల్యూ తెలియదు, ఎందుకంటే ఇలా చాలామంది డోనార్స్ కమ్యూనిటీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి మీకు
ఇలా అరుదైన అవకాశాన్ని మీకు వాల్యూ తెలుస్తుంది కాబట్టి మీరు ఇది సద్వినియోగం చేసుకుంటారని మేము ఇంకా ఇలాంటి మారుమూల గ్రామాలకే వచ్చి చేస్తాము ఇలాంటి స్టాఫ్ ఉంటే కనుక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ జాబ్. థ్యాంక్ యూ సార్. దాదాపుగా అందరూ మా పాఠశాలలో మంచి విద్యార్థులు ఉంటారు. కోడిగిరిలో ప్రతిసారి మా పాఠశాల నుంచి వెళ్ళిన పిల్లలే ర్యాంక్ ఫస్ట్ వస్తుంటారు. మంచి విద్యార్థులు, నేను చెప్పిన బాగా వింటుంటారు. కాకపోతే దాంట్లోకి ఏంటంటే ట్రాన్స్ఫర్స్ వల్ల ఇక్కడ 8 మంది స్టాఫ్కి ఇప్పుడు మేము ముగ్గురమే, ఇప్పుడు సార్ కొత్తగా వచ్చారు, వీళ్ళు ఐదుగురం ఉన్నాం. కొంచెం స్టాఫ్ కొరత ఉంది, దానికోసం మేము కూడా అరేంజ్ చేసుకున్నాం మా సొంత ఖర్చుతోని. ఎనివే, పిల్లల భవిష్యత్తు కోసం మేము నిరంతరం కృషి చేస్తాం. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. గవర్నమెంట్ స్కూల్ పిల్లల యొక్క బాధలు మాకు తెలుసు. అందుకే మీరు మంచి హృదయంతో ఇంత దూరం వచ్చి మా పిల్లల కోసం బ్యాగులు ఇస్తున్నందుకు మీకు మా స్టాఫ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా భానుశ్రీ మేడం గారు కూడా తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నారు కదా, మేమైతే అట్లా చెప్పము. మా స్కూల్లో వేరేలాగా నేర్పించారు. ఏం నేర్పించారో చెప్పనా వద్దా? మీరు ఇలా ఉంటే నేను చెప్పను. మీరు కాస్త యాక్టివ్గా ఉంటే ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడను, ఓకేనా? వర్షం పడుతుంది కదా, అసలే రేపు ఆదివారం, ఎల్లుండి కూడా హాలిడే కదా. 2 నిమిషాలు మాట్లాడతాను. ఏం చెప్పుకుంటాను తెలుసా మా స్కూల్లో? చెప్పనా? మీరు చెప్పండి అంటేనే చెప్తాను నేను. హ్యాపీ అండ్ హెల్దీ ఆఫ్టర్నూన్ అని చెప్తాము. సో ఈ చదువు, ఇల్లు, స్కూలు ఇవన్నీ ఎప్పుడైనా ఉంటాయి. ఎప్పుడైనా మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఎక్కడున్నాము? ఇంట్లో ఉన్నామా, స్కూల్లో ఉన్నామా, బండి మీద ఉన్నామా, కార్లో ఉన్నామా? కాదు. ఎప్పుడు కూడా మనం ఎలాగా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. హ్యాపీ అండ్ హెల్దీ ఆఫ్టర్నూన్. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు చెప్పండి? హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉంటాం. అవునా కాదా? అవునా కాదా? మీరు అన్నం తిన్నారు, ఎంత గట్టిగా రావాలి. నేను ఇంకా అన్నం కూడా వినలేదు తెలుసా. అయినా నా వాయిస్ మైక్ లేకుండా కూడా అందరికి వినిపిస్తుంది. ఇప్పుడే కదా లంచ్ చేశారు, ఇంతమంది వాయిస్ ఎలా వినిపించాలి అసలు? ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నకి వినిపించాలి కదా? అవునా? అవునా కాదా చెప్ప? ఎస్. హ్యాపీ అండ్ హెల్దీ ఆఫ్టర్నూన్ చెప్పరా? విష్ చేయరా? గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పరా? మీరు చెప్తారా? చెప్తారు కదా, మరి నాకు రిటర్న్ చెప్పరా? చెప్పాలి కదా. ఎస్, హ్యాపీ అండ్ హెల్దీ ఆఫ్టర్నూన్ అని చెప్పుకుంటాం. మా స్కూల్లో అలా నేర్పించారు మాకు. సో పిరిగితనం వదిలిపెట్టు, ప్రయత్నం మొదలుపెట్టు, నీ ప్రతిభకు పదును పెట్టు, విషయం రాకుంటే పొట్టు. అవునా కదా? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏం చేయాలి? మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే పిరికితనాన్ని వదిలిపెట్టి ప్రయత్నించి మనకున్నటువంటి బ్రెయిన్ కనుక షార్ప్ చేసామనుకో ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాం. అవునా కాదా? ఏదో వాళ్ళే బాగా చదువుతారు, వాడే క్లాస్ ఫస్ట్ వస్తారు, వాడికే జాబ్ వస్తుంది అని చెప్పేసి అలా అనుకోకూడదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏం చేయాలి? ఫస్ట్ మనం పిరికితనం ఉండకూడదు. ఇప్పుడు అందరికీ తెలుసు, కానీ బయటికి చెప్పాలంటే ఏమనుకుంటారు, సార్ ఏమంటారు, మేడం ఏమంటారు, ఈ మేడం కొత్త మేడం అసలే మనకి. అవునా కాదా? అలా ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఓకేనా? అయిపోయింది, 1 మినిట్ అయిపోయిందా? ఇంకొక 1 మినిట్ తీసుకుంటాను. ఏబిసిడీలు వచ్చా అందరికీ? వచ్చారావా? సో ఏబిసిడీలు అంటే మీరు ఏ ఫర్ ఏం నేర్చుకున్నారు ఇప్పటిదాకా? యాపిల్. బి ఫర్ బాల్ కదా. ఈ రోజు నుంచి నేను ఆ డెఫినేషన్సే మార్చేస్తున్నాను. 2 అక్షరాలు. బి అంటే ఏంటో తెలుసా? మా డిక్షనరీలో బి అంటే బర్త్, BIRTH. అవునా కాదా? కదా. తర్వాత సి అలా కొంచెం పక్కన పెడదాము. నెక్స్ట్ డి అంటే డెత్, DEATH, డెత్. బి అంటే బర్త్, డి అంటే డెత్. మధ్యలో ఉంటుంది కదా ఒకటి, ఏం లెటర్ అది? సి. అది ఎవరు? మనమే. సి అంటే చాయిస్. ఏంటి చెప్పండి? చాయిస్. నీకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఒక సమస్యలాగా తీసుకుంటావా, ఒక సవాల్లాగా నేను చెయ్యగలను అని చెప్పి ఒక స్టెప్ వేస్తావా ముందుకు అన్నది చాయిస్. ఎవరికి చాయిస్? మనకే. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా
ప్రతి ఒక్క ప్రాబ్లం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, అవునా కదా? ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చెయ్యాలంటే నేను ఎంత కష్టపడ్డానో నాతో పాటు మీ స్టాఫ్ కూడా అంత కష్టపడ్డారు, అవునా కదా? వచ్చినప్పటి నుంచి మీరే చూస్తున్నారు, వర్షం పడుతుంది, ఇక్కడ చేద్దామా, అక్కడ చేద్దామా, అక్కడ చేద్దామా, ఇక్కడ చేద్దామా కదా? సో అలాగా లైఫ్లో మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని నువ్వు సమస్యలాగా ఫీల్ అవుతావా, లేదా సవాల్లాగా నేను చెయ్యగలను, ఇందాక అనుకున్నాం కదా పిరికితనం అని, ఆ పిరికితనం పక్కన పెట్టి నేను చెయ్యగలను అని చెప్పి మనమే అనుకోవాలి. చాయిస్ ఎవరిది చెప్పండి? మనదే. ఏం చేద్దాం చెప్పండి? చేద్దామా, ఏం చేద్దాంలే అనుకుంటామా? చేద్దాం, చేసి చూపిద్దాం, అవునా కదా? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా, నేటి బాలలే రేపటి పౌరులు అని. మేమైతే ఇంతున్నప్పటి నుంచి అదే చెప్తున్నారు, అవునా కదా సార్? సో అలాగా నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు మీరు కరెక్ట్గా చదువుకున్నారనుకోండి, చదువు ఒక్కటే కాదు, చదువు ఉండాలి, చదువుతో పాటు మనకి ఏముండాలి చెప్పండి? ఇంకా ఏముండాలి? ధైర్యం. అసలు ఫస్ట్ లేదు ధైర్యంగా నీ క్లాప్స్ కొట్టిస్తా, క్లాప్స్ కొట్టండి. వచ్చేసా, పైకి వచ్చేసా, బిస్కెట్ మీకు ఎక్కడ పెట్టాం, పెన్స్ అక్కడ ఉన్నాయా? కాదు, అమ్మాయి అంత ధైర్యంగా చెప్పినందుకే మనం ఇవ్వాలి. మేడం సార్కి ఇవ్వండి, సార్కి ఇవ్వండి, సార్ వాళ్ళు ఇవ్వండి సార్. పర్లేదు, మీరు ఇవ్వండి సార్. క్లాప్స్ కొట్టండి. ఎప్పుడైనా తెలుసా మనకి ఆపర్చునిటీ అనేది రాదు, వస్తుందా? రాదు, మనమే తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పింది, అవునా కాదా? అవును. సో ఇంకొంచెం ధైర్యంగా చెప్పారనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి కదా మన దగ్గర, పెన్నులన్నీ ఇచ్చేద్దాం. సో ఇలా నేను మాట్లాడుతూ ఉంటే అలా టైం అయిపోతూనే ఉంటుంది. నాకు ఆకలి కాదు, కానీ మా సార్కి, మా పిల్లలకి, నన్ను తీసుకొచ్చినటువంటి సాయి అంకులు, మేడం, వీళ్ళందరికీ ఆకలి అవుతూ ఉంటుంది. ఏం తెలుసుకున్నాను చెప్పండి? చాయిస్, అంతే. నేను అంతకన్నా ఎక్కువ చెప్పను. బర్త్, డెత్, మధ్యలో ఉంటుంది ఒక లెటర్ సి. సి అనేది చాయిస్. నువ్వు అది సమస్యలాగా ఫీల్ అవుతావా, సవాల్లాగా ఫేస్ చేస్తావా అన్నది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఈ సికి ఇంకొక వర్డ్ కూడా చెప్తాను తెలుసా నేను? ఏంటో తెలుసా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చెప్పరా? సీతో అసలు కారు తప్ప వేరే లెటర్సే రావా మీకు? సీతో ఏమైనా లెటర్స్ వచ్చా? ఏంటి? క్యాట్. ఇంకా అంటే ఇప్పుడు మనం చదువు, సంస్కారము ఇట్లా మాట్లాడుకుంటున్నాం కదా, వీటికి సంబంధించి ఒక వర్డ్ చెప్పకూడదు. సరే, మా సార్ చెప్పారు, మా సార్కి పెన్ ఇద్దామా? ఆ అమ్మాయికి అయితే ఇచ్చారు, మళ్ళీ నాకు ఇవ్వలేదు అంటాడు కదా, ఇచ్చేద్దాం. సో చెప్పేది అదిగో చూడు ఏం చెప్తున్నారు, లేట్ అవుతుంది ఆపేసా, ఇంకా ఇంటికి వెళ్ళాక వింటాను అని చెప్తున్నారు. ఏంటి? సి అంటే క్యారెక్టర్. నువ్వు ఈ సమస్యను ఫేస్ చేసేసి వెళ్ళి విజయం సాధించే క్రమంలో ఎక్కడా కూడా నీ క్యారెక్టర్ అనేది మారకూడదు. ఏంటి చెప్పండి? ఏం చెప్పుకున్నా? క్యారెక్టర్. ఎస్. నువ్వు సమస్యను ఫేస్ చేస్తూ సక్సెస్ సాధించే క్రమంలో ఎక్కడా కూడా నీ క్యారెక్టర్ అనేది, నీ ఒరిజినాలిటీ అనేది మిస్ అవ్వకూడదు. అర్థమైందా? చాలామంది చాలా చేస్తూ ఉంటారు, డబ్బు సంపాదించడం ఒకటే మార్గం కాదు, కానీ నిజాయితీగా సంపాదించామా లేదా? విజయం సాధించే క్రమంలో పక్కనోడి దగ్గర చూసి కాపీ కొట్టైనా కానీ వాడు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, లేకపోతే పేపర్ లీక్ అయినా కానీ ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, అవునా కదా? కానీ మనం సొంతంగా చదువుకొని మన క్యారెక్టర్ మనము మంచిగా ఉంచుకొని మనం కనుక సక్సెస్ సాధించామనుకోండి, ఆ ఆనందమే వేరు, అవునా కదా? కదా? అవును, అవును. సో ఎక్కడ కూడా మన క్యారెక్టర్ అనేది లూజ్ అవ్వకూడదు. అక్కడ కూడా నీ చాయిస్, నువ్వు మంచిగా ఉంటావా, చెడుగా ఉంటావా, ప్రతి ఒక్కటి నీ చాయిస్. తెలుసా? ఈరోజు నేను చెప్తున్నాను, వింటావా వినవా, చాయిస్ నీదే. వింటావా వినవా, చాయిస్ నీదే. వింటావు. ఎస్, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు వింటాము అని చెప్పి ఎంత గట్టిగా చెప్పారో ఆచరించగలగాలి. ఈరోజు విని వదిలేసి, ఈరోజు ఏదో మేడం వచ్చింది చెప్పారు, 2 నిమిషాలు వర్షం పడుతుంది, ఓ పెన్ను ఇచ్చారు, చెప్పారు, నేను ధైర్యంగా ఉంటాను కాదు. రేపైనా ఎల్లుండైనా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా నువ్వు ఇదే ధైర్యంతో ఉండాలి. ఆ పాప అంటే ఆ పాపనే కాదు, మీరందరూ కూడా అదే ధైర్యంతో మనం ఉండాలి. ఉండద్దా? నీ పక్కన మా పేరేంటి?
సింధునా? సింధు ఏం నచ్చలేదా? బోరు కొడుతుందా? పర్లేదు చెప్పలే. ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నావు? ఇంకెవరైనా సింధు ఉన్నారని చూసినా? సో అలాగా మన క్యారెక్టర్. నువ్వు మంచిని తీసుకుంటావా, చెడుని తీసుకుంటావా, అది నీ చాయిస్. ఓకేనా? సో అయిపోయింది 2 నిమిషాలు, 5 నిమిషాలు కూడా అయిపోయింది కదా. ఒక బ్యాగ్ ఇన్నాను. కింది బ్యాగ్, కింది కవర్లో, కవర్ బ్యాగ్ కింది కవర్లో ఇది అదేనా? ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏం కనిపిస్తుంది? ఎస్ఏనా? ఇంకొంచెం బాగా చూడండి. మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి రావాలి. ఇప్పుడు మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి రావాలి. సారోళ్ళకు కూడా ఇద్దాం. ఒక క్వశ్చన్ ఇద్దాం. సార్ ఏం కనిపిస్తుంది? హంస. ఏం కనిపిస్తుంది? హంస అంటే హంసలాగా లేదు కానీ హంస అనుకోండి ఈరోజుకి. ఓకేనా? సో హంసకు ఒక స్పెషాలిటీ ఉంటుంది తెలుసా ఎవరికన్నా? హంసకు ఒక స్పెషాలిటీ ఉంటుంది తెలుసా ఎవరికన్నా? తెలిస్తే ఇంకో పెన్ను ఇచ్చేద్దాం. తెలుసా ఎవరికన్నా? ధైర్యంగా చెప్పాలి. హంస ఏం చేస్తా తెలీదా? ఈదుతుందా? సరే ఈదుతుంది. ఈదడం అనే క్వాలిటీ వేరే వాటికి కూడా ఉంటుంది కదా. ఈదడము అనే క్వాలిటీ వేరే వాటికి కూడా ఉంటుంది. ఇప్పుడు నీ పేరేంటి? శ్రీలక్ష్మి స్కూల్కి వస్తుంది. సింధు స్కూల్కి వస్తుంది. నీ పేరేంటి పాప? దీక్ష కూడా స్కూల్కి వస్తుంది. అలాగా హంసతో పాటు కొన్ని జంతువులు కూడా ఈదుతాయి. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, అవునా కదా? సో మిగిలిన వాళ్ళకు ఉండకుండా హంసకు మాత్రమే ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుందన్నమాట. తెలుసా ఎవరికన్నా? మేడం వర్షం పడుతుంది మేడం తొందరగా క్లోజ్ చేయండి అంటారా? కాదా? ఆలోచిస్తారా 2 నిమిషాలు? రేపు వచ్చాక చెప్తారా? మీరు చెప్తానే భాగిస్తా అని చెప్తాను నేను. మీరు వెయిట్ చేస్తారు, కాకపోతే నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాలేను. సో హంస ఏం చేస్తుందంటే ఒక బౌల్లో మిల్క్ అను వాటర్ పాలలో నీళ్ళు కలుపుతారా కలపరా? అందరికీ తెలిసిన విషయమే కదా, పాలల్లో నీళ్ళు కలుపుతారు. అలాగా హంసకి ఒక బౌల్లో ఒక గిన్నెలో పెట్టామనుకో మనము మిల్క్, మనం మిల్క్ అంటాము, దాంట్లో వాటర్ కూడా ఉంటాయి. సో అవి కనుక పెట్టామనుకోండి, హంస ఏం చేస్తుంది తెలుసా? మొత్తం తాగేదు, ఓన్లీ పాలు మాత్రమే తాగుతుంది. ఏం చేస్తుంది? పాలు మాత్రమే తాగుతుంది. నీళ్ళు ఆ బౌల్లోనే ఉంటాయన్నమాట. అందుకు అక్కడ హంస సింబల్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నాం కదా, మంచి చెడు చాయిస్ మన క్యారెక్టర్ అని. అలాగా సమాజంలో మీరు సక్సెస్ సాధించే క్రమంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. హంసలాగా మీరు ఏం చేయాలి చెప్పండి? మంచిని మాత్రమే స్వీకరించాలి. అర్థమైందా? అర్థం కాలేదు? అర్థం కాకుండా మళ్ళీ చెప్పుద్ది మేడం అర్థమైందంటే ఒక పని అయిపోద్ది అనుకుంటున్నారా? అర్థమైందా? సో హంస ఏం చేస్తుందంటే ఒక గిన్నెలో పాలు నీళ్లు కనుక పెట్టామనుకోండి, పాలను తీసుకుంటుంది, నీళ్లను అక్కడే వదిలేస్తుంది అన్నమాట. అలాగే మీరు కూడా సమాజంలో ఉంటున్నప్పుడు, సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? మంచి కనిపిస్తుంది, చెడు కనిపిస్తుంది. ఏం చేయాలి? మనం మంచిని మాత్రమే స్వీకరించాలి. తీసుకుంటావా లేదా అన్నది నీ చాయిస్. ఏం చెప్పాం? ఫస్ట్లో ఒక సితో మొదలయ్యాం కదా, బిసిడి ఏబిసిడీలు కదా, జెడ్ వరకు ఏం చెప్పను, ఇక్కడ ఆగిపోతాను. బిసిడి అని చెప్పుకున్నాం కదా. సో అలాగా మంచిని స్వీకరిస్తావా లేదా అన్నది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకని చెప్పేసి దాని మీద అలా వేయమని చెప్పాను. వాళ్ళు అలా వేశారు. నేను హంస అనుకుంటే మీరు కూడా హంస అనుకోండి. ఏదో బ్యాగ్ ఏం చేస్తాం? ఎక్కడున్నాం మనం? చాయిస్ కదా. ఇంకో వర్డ్ చెప్పాము. ఇంకో వర్డ్ ఏంటి? క్యారెక్టర్. లేక నీకు ఇంకో పెన్ ఇచ్చేస్తుందా? క్లాస్ కొట్టున్నానా? సో క్యారెక్టర్ అందరికీ తెలుసు, అందరూ విన్నదే, కానీ ఆ పాప ముందు చెప్పింది, అవునా కాదా? సో అలాగా ఆపర్చునిటీ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హంస అనుకున్నాం కదా, కింద ఇంకొక సెంటెన్స్ ఉంది, చదువుతారు ఎవరన్నా?
కనిపిస్తుందా? కనిపించట్లేదా? అయితే కవర్ తీసేద్దాం. ఏముంది చెప్పండి కింద? కనిపించట్లేదు. సరే ఎవరో మీరైనా రావచ్చు. అదే చాయిస్, ఆపర్చునిటీ తీసుకోవడం. నేనే చెప్పనా? చదువుతారా? ఏ పౌర్ణమి ముందుకు వచ్చింది. పౌర్ణమి నాకు ఫ్రెండ్ అనుకున్నారా? ఇందాకే బిస్కెట్స్ ఇచ్చేటప్పుడు పరిచయం చేసుకున్నా. అలా అందరితో మాట్లాడుతూనే ఉంటాను నేను. చదువుతావా? Help one person every day. ఇంకోసారి చదువు. Help one person every day. ఇంకోసారి చదువు. Help one person every day. చెప్తావా మీనింగ్? చెప్పు తెలుగు. నేను ఇక్కడే ఉన్నాను కదా, చెప్పు. హెల్ప్ అంటే అది గురించి. హెల్ప్ అంటే సహాయం. ఎవరివన్ అంటే ఎవరికైనా. హెల్ప్ వన్ పర్సన్ ఎవ్రీడే. సహాయం చేయాలి ప్రతిరోజు కనీసం ఒక్కరికన్నా. ఏంటి? కనీసం ఒక్కరికన్నా చెయ్యాలి అన్నటువంటి ఒక స్వార్థంతో ఆ భాగిస్తున్నాను నేను. మరి మీరు చేస్తారో లేదో నాకు తెలీదు. మామూలుగా అయితే ఉండకూడదు స్వార్థం అనేది, కానీ ఉండాలా లేదా? ఉండాలా? సో నాకైతే ఉంది. హెల్ప్ వన్ పర్సన్ ఎవ్రీడే. మీరు ఈరోజు ఆ బ్యాగ్ తీసుకున్నారంటే ఆ బ్యాగ్ చూసినప్పుడల్లా మేడం చెప్పింది రోజు కనీసం ఒక్కరికన్నా మనం హెల్ప్ చేయాలి అనుకోండి. ఓకేనా? చేస్తారా? చేస్తారా చేయరా? రామాయణం తెలుసా? ఎంతమందికి తెలుసు రామాయణం? తెలుసా? ఇటు రారా, వెనక నుంచి సెకండ్ వన్ రారా. ఇట్రా, నువ్వేరా బొట్టు పెట్టుకున్నా కదా, ముందుకు రా. ఏం తెలుసు చెప్పు నీకు రామాయణం గురించి? పైకి ఎక్కువ. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతా అంటే ఈ స్టెప్స్ ఎక్కే గ్యాప్లో నువ్వు ఆలోచించుకుంటాను. ఫస్ట్ క్లాప్స్ కొట్టిద్దాం. వచ్చాడు కదా ముందుకు. చెప్పు. రామాయణం అంటే రాముడు, ఇంకెవరుంటారు చెప్పు. సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇంకా ఇంకెవరు? నీ మెల్లో చైన్కు అది ఉంది కదా డాలర్. హనుమంతుడు. హనుమంతుడిని మర్చిపోతే ఎలాగా? మర్చిపోతామా? హనుమాన్ని మర్చిపోకూడదు కదా. ఇంకా ఇంకేం తెలుసు? హనుమాన్ ఏం చేశాడో చెప్పు. హనుమాన్ సీతకి హెల్ప్ చేశాడా లేదా? సీతమ్మకు చేశాడు. రాముడికి హెల్ప్ చేశాడా లేదా? చేశాడా లేదా? ఏం చేశాడు? ఎప్పుడు చేశాడు? సీతను అక్కడ లంకలో వదిలేసినప్పుడు రాముడు అక్కడికి వెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేశారు? హనుమంతుడు హెల్ప్ చేశాడు. అవునా కదా? సో ఆ హెల్ప్ అనేది మనం ఈరోజు ఇక్కడ వాడుతున్నాం. ఓకే, ఒక పెన్ను. నేను మీకోసం పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే తీసుకురాలేదు, నా బ్యాగ్లో ఉన్నాయి. ఆ పెన్నులు మాత్రమే తెచ్చాను. మేడం మీరు మీకోసం పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే తీసుకురాలేదు. కాకపోతే ఎప్పుడు తెలుసా, గిఫ్ట్ అన్నది పెద్దదా చిన్నదా కాదు. స్టేజ్ పైకి నిల్చొని స్టేజ్ పైన 10 మంది ముందు తీసుకున్నాము అంటే ఇంటికి వెళ్ళి వాడు చెప్పుకుంటాడు తెలుసా, 3 రోజులు నేను రామాయణం చెప్పాను, నాకు ఈ పెన్ను ఇచ్చారు. అరే ఇది రూపాయి పెన్నే కదరా అంటే, అయినా కాదురా నేను ఒక్కనే చెప్పా, ఎవడే కానీ చెప్పలేదు. ఎంత హ్యాపీగా ఉంటాడు వాడు. అవునా కాదా? నీ పేరా? అదిగో నువ్వు హనుమాన్ అనేసరికి కోత వచ్చింది. సో అలాగా సీతమ్మ లంకలో ఉన్నప్పుడు రాముడికి వారధి కట్టడానికి ఎవరు హెల్ప్ చేశారు చెప్పండి? హనుమంతుడు. ఇంకొక చిన్న జంతువు అంటారా ఏమంటారో నాకు తెలీదు, చిన్న జంతువు కూడా బోర్డు కాదురా, సరే బోర్డు జంతువు హెల్ప్ చేసింది. 3 వర్డ్స్ ఉంటాయి తెలుగులో, 3 లెటర్స్ ఉంటాయి. ఎవరన్నా కనుక్కోండి. కొడతా ఎవరో ఫస్ట్ చెప్పాడు? రారా క్లాస్ కట్టి నువ్వు చెప్పావా? సరేరా, ఒకరు గర్ల్స్ ఒకరు బాయ్స్ వచ్చేసేం కాదు. దారా ఎవరు హెల్ప్ చేసింది? ఎవరు? ఉడత కూడా చేసిందా చేయలేదా హెల్ప్?
చేసిందా చేయలేదా? ఉడత ఏం చెప్తుందంటే ఏదైనా అంటారు కదా, నాదేముంది ఉడత సాయం అని. సో అలాగా ఈరోజు మనకు ఎంతోమంది డోనార్స్ డబ్బులు ఇచ్చారు. వాళ్ళు డబ్బులు ఇస్తే నేను కేవలం ఆ బ్యాగులు కొన్నాను అంటే మీరు ఆ బ్యాగులు కొన్నాను, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. ఉడత ఆన్సర్ చెప్పినందుకు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి, ఓకేనా? వాళ్ళకులే నాకు కాదు అని చెప్పి మీరు అనుకుంటారేమో, అలా కాదు. మన వంతు మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి, అవునా కాదా? ఉడత ఎంతది? చిన్నది. ఇక్కడ ఇసుకలో ఇలా ఇలా ఒకసారి పొర్లి అక్కడికి వెళ్ళి అలా అలా అంటది అనమాట. ఎందుకు? కొంచెం ఇసుకైనా కానీ అక్కడ ఫిల్ చేయగలుగుతాను అని, అవునా కాదా? సో అలాగా నేను ఒక ఉడత సాయం చేస్తున్నాను, మీరు కూడా ఉడత సాయం లాగా మీ వంతు మీరు చేయాల్సింది ఏంటి చెప్పండి? హెల్ప్ 1 person ఎవ్రీడే. చాలు, ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో. ఓకేనా? ఈరోజు కుదరలేదనుకోండి, రేపు చేయండి. కానీ చెయ్యాలి అని చెప్పి మనకు సంకల్పం ఉంటుంది కదా, చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చెయ్యడానికి ఎన్నో మార్గాలు చూపిస్తాడు భగవంతుడు. వర్షం పడుతుంది, వారం రోజుల నుంచి ఖచ్చితంగా వస్తాము అని చెప్పాము. కానీ ఈరోజు మార్నింగ్ 5:30కి కారు స్టార్ట్ అయ్యే వరకు కూడా వస్తామా రామో ఒక క్వశ్చన్ మార్క్. మా పిల్లలిద్దరికి స్కూల్స్ ఉన్నాయి. మా పెద్ద బాబు 8th క్లాసు, వాడు ఏంది రాది డిప్యూటీ హెడ్ బాయ్గా నిల్చున్నాడు, నామినేట్ అయ్యాడు. సో ఇలాగ ఈరోజు వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ చేస్తున్నారు. వాడిని ఇలా స్టేజ్ పైకి పిలిచి ఒక బ్యాడ్జ్ పెడతారు. వాడు నేను ఉండాలి ఖచ్చితంగా అంటారు సార్ వాళ్ళు. మేము మాట ఇచ్చాము, ఖచ్చితంగా ఈరోజు వెళ్ళి తీరాలి అంటాను నేను. సో అలాగా చిన్న బాబు 6th క్లాస్, వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాకపోతే బై గాడ్ గ్రేస్ ఈరోజు 4th సాటర్డే కాబట్టి వాడికి మా సార్ సాఫ్ట్వేర్, ఆయన శనివారం హాలిడే. అలాగా మార్నింగ్ 5:30కి వచ్చేంత వరకు కూడా కన్ఫర్మేషనే లేదు. కానీ సవాల్ అన్నమాట. ఒక ప్రాబ్లం వస్తే సమస్యలాగా ఫీల్ అవ్వాలా నేను. నా చాయిస్ ఏంటి? నేను సవాల్, నేను ఖచ్చితంగా శనివారం వెళ్ళి ఇస్తాను. అది వర్షం పడని, వాడు రాని రాకపోని, సార్ రాని రాకపోని, మా సార్ నేనైతే ఖచ్చితంగా వస్తానని ఫిక్స్ అయ్యాను. సాయి గారికి అదే చెప్పాను, సార్ వాళ్ళకు కూడా అదే కన్వే చేయమని చెప్పాను అనమాట. అలాగా నా వంతు నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. ఈరోజు బ్యాగ్ ఇచ్చాను అంటే ఇంకా నాకు సంబంధం లేదు, మీ కర్తవ్యం అన్నమాట. నీ చాయిస్, నీ క్యారెక్టర్, నీ ఉడసాయం, నీ హంసలో ఉన్నటువంటి శ్రేష్టత అంతే తెలుసా? అదే క్వాలిటీ అంటాం కదా. వాటర్ ఇందాక చెప్పుకున్నాం కదా, బౌల్లో పోస్తే మిల్క్ మాత్రమే తీసుకోవాలి, వాటర్ తీసుకోకూడదు అని చెప్పుకున్నాం కదా. నాకు సింధునే క్లాస్ బాగా వింటున్నట్టు అనిపిస్తుంది, మిగిలిన వాళ్ళకి నిద్ర వస్తుంది. మంచిగా లంచ్ పెట్టినట్టున్నారు సార్ వాళ్ళు. సో ఇంకోసారి వచ్చి మనం చాలా తెలుసుకుందాము, ఓకేనా? ఈ రోజుకైతే బ్యాగులు ఇచ్చేసాను, ఆకలి వేస్తుంది నాకు కూడా, మార్నింగ్ లేసాను కదా. ఫైనల్గా ఒకటే చెప్తాను. స్టార్టింగ్లో ఏం చెప్పాను నేను? చదువు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్లో ఒకటి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనం? హ్యాపీ. ఎవరిరా చెప్పిందా? వచ్చే హ్యాపీగా చెప్తావు కదా. హ్యాపీగా ఉంటాడా? బయట వాడికి 2 స్టెప్స్ పని వెళ్తాం సార్, మీరు అందరూ చెప్పినందుకు. నీ పేరేంట్రా? అంజన్న. ఇవ్వండి మేడం, ఊరా ఏం కాదు, ఒకటో తీసుకో. సో ఏం తెలుసుకున్నాం మనం? హ్యాపీ అండ్ హెల్దీ ఆఫ్టర్నూన్ అని చెప్పుకున్నాం కదా. ఆఫ్టర్నూన్ కాస్త ఈవినింగ్ అయిపోయింది నా స్పీచ్ తోటి. సో హ్యాపీ ఈవినింగ్. ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడున్నామా అక్కడున్నామా, మంచి డ్రెస్ వేసుకున్నామా, మంచిగా ఫుడ్ తిన్నామా, ఇదంతా కాదు. ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది ఒక జర్నీ అన్నమాట. హ్యాపీనెస్ ఈజ్ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్. నువ్వు కారులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా కానీ ఏముండాలి? స్మైల్, హ్యాపీగా ఉండాలి. కానీ ఎప్పుడు హ్యాపీగా ఉంటావు తెలుసా? నువ్వు చేసేది కరెక్ట్ అయితే నువ్వు హ్యాపీగా ఉంటావు తెలుసా ఆటోమేటిక్గా. నువ్వు ఒక తప్పు పని చెయ్యి, మనసులో ఏదో ఒక చిన్న గిల్ అనమాట,
ఇది దొంగతనం చేశాను, నేను ఈ తప్పు చేశాను, సార్ వాళ్ళకి దొరికిపోతానేమో, నేను ఈ చీటింగ్ చేశాను, దొరికిపోతానేమో అని చెప్పి ఒక చిన్న భయం ఉంటుంది, అవునా కాదా? సో మనం తప్పు చెయ్యకుండా మన ప్రాబ్లమ్ను మనం సక్సెస్గా మారే క్రమంలో సమస్యను సవాల్గా తీసుకున్న రోజు, మన క్యారెక్టర్ దెబ్బతిన్న రోజు ఎలా ఉంటాం? మనం హ్యాపీగా ఉంటాము. ఈ రోజుకైతే నేను అలా ఉంటున్నాను, నాతో ఉండే వాళ్ళను కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నాను. సో ఫైనల్గా ఒకటే చెప్తాను నేను, హ్యాపీనెస్ ఈజ్ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్. తెలీదా మీకు? ఇది ఒక సినిమా డైలాగ్, నేను దాన్ని మార్చేశాను. తెలుసా తెలీదా ఎవరికన్నా? తెలుసు? ఎవరికి రా చెప్పు ఏం సినిమా డైలాగ్? ఏం సినిమారా? హీరో ఎవరు చెప్పు? పవన్ కళ్యాణ్. రాంగ్ ఆన్సర్. అయినా నువ్వు ధైర్యంగా చెప్పావు కాబట్టి నీకు ఇచ్చేస్తా. తప్పైనా కానీ ఎంత ధైర్యంగా చెప్పాడు చూడు వాడు కదా, అందుకు వాడికి. ఇంకెవరికైనా తెలుసా? 8th క్లాస్ పిల్లలకి తెలీదా? ఏం సినిమాలో తెలీదా? మహేష్ బాబు సినిమా అన్నమాట. ఏం సినిమారా? మహర్షి. మా వాళ్ళు చెప్తున్నారు మహర్షి. దాంట్లో వాడు చెప్తాడనమాట, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్ అని చెప్తాడు. ఆ సక్సెస్ని కాస్త నేను హ్యాపీనెస్ అని మార్చేస్తాను, ఎందుకంటే నాకు ఇది ఇష్టం కాబట్టి. నేను హ్యాపీగా నవ్వుతూ ఉండడానికి ట్రై చేస్తాను, నాతో ఉండే వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా ఏం తెలుసుకున్నాము ఈరోజు? మనం హ్యాపీ అండ్ హెల్దీ ఆఫ్టర్నూన్ అనుకున్నాము. హ్యాపీగా ఎప్పుడు ఉంటాము? హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్ క్యారెక్టర్ ముందు ఒకటి తెలుసుకున్నాము, చాయిస్, క్యారెక్టర్, ఇంకా హ్యాపీ, ఇంకా బర్త్, చాయిస్, డెత్, క్యారెక్టర్. ఇంకేం తెలుసుకున్నాము? ఉడత, రామాయణం తెలుసుకున్నాము. హనుమంతుడి కోతి కూడా వచ్చింది మధ్యలోకి మనం కదా. నెక్స్ట్ ఉడత అనుకున్నాము, హంస గురించి తెలుసుకున్నాము. ఫైనల్గా ఏం చేయాలి? హంస గురించి తెలుసుకున్నాము. ఏం చేయాలి? ఇవన్నీ కూడా పాటించగలగాలి, ఆచరణలో పెట్టగలగాలి. ఎంతోమంది ఎన్నో చెప్తుంటారు తెలుసా, అన్ని మైండ్లోకి వస్తుంటాయి పోతుంటాయి, కానీ నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యగలగాలి. విన్నామా వదిలేసామా కాకుండా ఏం చేయాలి? మనం ఆచరించగలగాలి. ఎప్పుడైతే మనం ఆచరించగలుగుతామో అప్పుడే అక్కడ ఉండాల్సిన మనం ఇక్కడ ఈ స్టేజ్లోకి వస్తారన్నమాట ఆటోమేటిక్గా. ఓకేనా దీక్షతో నీ గోల్ ఏంటి చెప్పు? ఏం లేదా? ఇప్పుడు నువ్వు గోల్ లేదు అంటే ఇంకో అరగంట క్లాస్ తీసుకుంటున్నావు కాబట్టి ఏదో ఒకటి చెప్పేసే తొందరగా. నువ్వు చదువుకొని ఏం అవ్వాలనుకుంటావు? పోలీస్. అదే నీకు ఆ బ్రెయిన్ వేస్తే వచ్చింది. ఉందా? అందరికీ గోల్ ఉందా? ఏం అవ్వాలో అనేది ఉందా లేదా? క్లారిటీ ఉందా? ఎవరికన్నా లేదనుకో ఒక్క నిమిషం చెప్తాను. బస్సు ఎక్కుతాము, బస్సు ఎక్కేసి నాకు ఒక టికెట్ కొట్టండి అంటారు కండక్టర్ ఏమని అడుగుతాడు? ఫస్ట్ ఎక్కడికి అని అడుగుతాడు. నాకు టికెట్ కొట్టవయ్యే ముందు, ఎక్కడికో తర్వాత చెప్తా అంటావా అనవా? అనం కదా. కొత్తపల్లి ఇవ్వండి, లేకపోతే కోటగిరి ఇవ్వండి, లేకపోతే నిజామాబాద్ ఇవ్వండి అని చెప్తాను నేను, అవునా కాదా? అలాగా నువ్వు చదువుకుంటున్నావు అంటే ఫస్ట్ ఏం అవ్వాలో నీకు ఒక గోల్ ఉండాలి. ఒక కలెక్టరో, ఒక లాయరో, ఒక పోలీసో, ఒక టీచరో, సమెక్స్ నీకు ఏది ఇష్టమైతే అది. కానీ దానికోసం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మీ క్యారెక్టర్ మీరు లూజ్ చేసుకోవద్దు. ఓకేనా? సో బస్ ఎక్కినప్పుడు ఏం చేయాలి? కొత్తపల్లి టికెట్ ఇవ్వండి అని అడగాలి. అలా చదువుకునేటప్పుడు నేను కలెక్టర్ అవ్వాలి కాబట్టి ఈరోజు నేను చదువుకుంటున్నాను అనుకుంటూ ఒక గోల్ పెట్టుకొని చదువుతాను. ఓకేనా? మళ్ళీ చదువులోకి వచ్చాం కదా, పక్కకు పెట్టేసాను. హ్యాపీనెస్ ఈజ్ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్. హ్యాపీగా చెప్పండి కదా, క్లోజ్ చేస్తాం. హ్యాపీనెస్ ఈజ్ ఏ జర్నీ. ఇంకో దాంతో కూడా క్లోజ్ చేస్తాం మేము ఎప్పుడు కూడా. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకేనా? కాకపోతే జనగణమన ఇవంతా పాడినాక చెప్తారు. నా స్పీచ్కి ఇది క్లోజ్ కాబట్టి నేను ఇక్కడే జై హింద్, జై భారత్ చెప్తున్నాను, ఎందుకంటే పిల్లలకి చెప్పేటప్పుడు అలా చెప్తాము మేము. థ్యాంక్ యూ సార్, నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చారు. పిల్లలకి ఇంతసేపు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్. మా శ్రీవారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. మా పిల్లలు, అవునా కాదా? చెప్పాలి కదా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి.
రాముడు రామాయణంలో లక్ష్మణుడు ఒక గీత గీస్తాడనమాట. రాముడు గీస్తాడా, ఎవరు గీస్తాడు? లక్ష్మణుడు గీస్తాడు, సీతమ్మని రావద్దు అని చెప్పి. అలాగా మా సారు కనుక, మా సారు మా అత్త మామ ఒక గీత కనుక గీసారనుకోండి, బయటికి రాగలిగేదాన్ని. నేను ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని టక్కు అని కొట్టుకుంటూ నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదించేదాన్ని. వాళ్ళు నన్ను బయటికి రానిచ్చారు కాబట్టి ఈరోజు నేను ఇంత చేయగలుగుతున్నాను. సో చిన్నప్పటి నుంచి నన్ను పెంచినటువంటి మా అమ్మ నాన్న, వాళ్ళు నేర్పించిన విలువలు, వాళ్ళు పెంచిన పెంపకమే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి ఎంత కారణమో. పెళ్ళైన తర్వాత అత్తమామ కానీ మా శ్రీవారు కానీ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు సో స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళందరికీ. పిల్లలందరి తరఫున కూడా చెప్తున్నాము, మీ అమ్మ నాన్న కూడా మీరే కన్విన్స్ చేయాలి. మీకు ఫ్రీ బ్యాగ్స్తో పాటు ఫ్రీ మోటివేషనల్ క్లాస్ వచ్చింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గిఫ్ట్. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, ఏమనుకోవద్దండి. ఏం చేయాలి? ఇవన్నీ మనం పాటించాలి, ఆచరించాలి. మళ్ళీ వస్తాను నేను. ఈరోజు డేట్ అంటే 27th కదా, 1 month కూడా కాలేదు తెలుసా మీ ఊరు వచ్చి. 1 month లోపు మళ్ళీ రెండోసారి వచ్చాను. అక్కడ వేరే స్కూల్లో బ్యాగ్స్ ఇవ్వడానికి లాస్ట్ మంత్ వచ్చాను నేను కదా. 1 month అయింది, 29 లాస్ట్ మంత్ 29 అంట. అప్పుడు కూడా పిల్లలకి ఇలాగే స్పీచ్ ఇచ్చి ఇలా 2 స్కూల్స్లో ఇచ్చి వెళ్ళామన్నమాట. ఈరోజు ఇక్కడ నాకు మీకు ఇంతసేపు క్లాస్ చెప్పి, ఎందుకంటే మీకు థ్యాంక్స్ చెప్పాలి. విన్నారు కదా, వినకపోతే ఎవరికైనా చెప్తామా? అల్లరి చేస్తుంటే చెప్తామా? మీరు చాలా బుద్ధిమంతులు కాబట్టి విన్నారు. మీలలో నాకు ఒక అబ్దుల్ కలాము, ఒక వివేకానంద, ఇంకెవరా? రాణి లక్ష్మి, ఝాన్సీ లక్ష్మీబాయి, పివి సింధు, వీళ్ళందరూ కనిపిస్తున్నారు. సో మీరందరూ అలాగా మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు లక్షలు పోస్తారు బట్ ఇలాంటి క్లాసుల కోసం, మోటివేషన్ క్లాసుల కోసం స్పెషలిస్ట్లను పిలిపించి అలాంటి మోటివేషన్ క్లాసులను మనకు ఫ్రీగా ఇచ్చినందుకు మేడంకు మరొకసారి ఇట్లీ క్యాప్స్తో థ్యాంక్స్ చెప్పాలి. మా పిల్లలు ఇంత అటెన్షన్గా ఎంతసేపు కూర్చున్నారంటే మీ స్పీచ్ చాలా బాగా నచ్చింది. అసలు ఈ సమాజంలో నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు అనుకునేటటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలాంటిది తనకున్నటువంటి మంచి ఉద్దేశాన్ని కుటుంబంలో ఉన్న అందరికీ రుద్దేసి అందరినీ మంచి వాళ్ళుగా తయారు చేస్తున్న మేడంకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మీ కుటుంబం ఇలాగే ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మా పాఠశాల పిల్లల తరపున, మా ఉపాధ్యాయుల తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం. మేము ఎందుకు చెప్పానంటే, ఇంతమంది క్లాస్ విన్నా, మనం క్లాస్ అనే అంటారు కదా సార్ వాళ్ళందరూ అన్నప్పుడు, ఫస్ట్లో క్లాస్ అనుకోకపోయినా కానీ విన్నప్పుడు కనీసం ఎవరో ఒక్కరైనా కానీ ఏదో ఒక సందర్భంలో ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా కానీ చాలు. నేను ఇంతసేపు చెప్పినందుకు దానికి సార్థకత అన్నమాట. మేము గవర్నమెంట్ స్కూల్స్ తిరిగి ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ ఎలా పంచుతున్నామో అలాగా ఇలా మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాము. అలాగా చాలా చేస్తూ ఉంటాము. అది కనుక మొదలు పెడితే ఇంకో గంట చెప్తాను. సో అలా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మేము ఇలా మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటామన్నమాట. చెప్పేటప్పుడు సార్ వాళ్ళు చెప్తారు, మేడం మా పిల్లలకి ఇలా బుక్స్ వస్తున్నాయి కానీ బ్యాగులు లేవు, మేడం మాకు ఇక్కడ ఒక ట్యాంకర్ లేదు, మేడం మాకు ఇక్కడ ఇది లేదు, ఇది చిన్నది మీరు చేయగలిగితే మాకు చాలా సంతోషము, ఒక రిక్వెస్ట్ లాగానే చెప్తారు. కాకపోతే మన నేచర్ ఏంటి, సమస్య అనుకోము, ప్రాబ్లమ్ని ఒక సవాల్లాగా తీసుకుంటాము. నేను చేస్తాను, ఐ క్యాన్ డూ ఇట్, చెయ్యగలనా అని క్వశ్చన్ మార్క్ ఎప్పుడు పెట్టుకోండి. నేను చేస్తాను అనుకుంటాను. అలాగే మీరు కూడా లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఈరోజు చెప్పినటువంటి ఈ స్పీచ్ ఎవరో ఒక్కరికైనా కానీ ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు వద్దన్నారంట, అయినా సరే కొద్దిగా ఒక చిన్న కానుక స్టేజ్ మీదకి రావాల్సిందిగా. అదేవిధంగా ఇటువంటి దంపతులను మాకు పరిచయం చేసిన సాయి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెండు నిమిషాల్లో చెప్తాం అనుకుంటే ఇంత టైం పట్టింది. నేను నిజంగా స్పీచ్ చెప్పాలంటే 4 గంటలు.
పర్లేదు సార్, ఎందుకు సార్ ఇవన్నీ? 2 నిమిషాలు అనుకున్నా కాబట్టి ఇంతసేపు చెప్పాను నేను. అదే 20 నిమిషాలు చెప్దాం అనుకున్నాను, సాయంత్రం వరకు చెప్తానే ఉంటుంది. వింటారా? సరే, ఇంకో రోజు వీలు చూసుకొని వచ్చి చెప్తాను నేను. అప్పుడు వినాలి. అప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్స్ అడుగుతా నేను. నాకు వేరే సబ్జెక్ట్ రాదు. ఎంతసేపు తెలుసా? ఇంతే. ఒక మంచి పని చేయండి, ఒక హెల్ప్ చేయండి. సాధించారు, నాదేం లేదు. ఎందుకు రండి కదా, ఇటు వచ్చేయండి. మీరందరూ అటు వెనక వెళ్ళండి. వెనక మంచి కనబడుతున్నా సార్ దగ్గర నిలబడండి. గ్యాప్లో కనబడుతుంది. ఎక్కడ కనిపిస్తున్నావు? కొంచెం వెనక్కి వెళ్ళిపోయాం. మా పాఠశాలను గుర్తించి ఇటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి సదుద్దేశము కలిగినటువంటి సాయి గారికి కూడా చిన్న కానుక దంపతులకి రావాల్సిందిగా కోరుతాను. సాయి గారి పట్టుదల వల్ల కూడా ఇది సాకారం అయింది. ఓకే, ఆయన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటున్నారు. నిల్చుంటే ఏం కాదు, ఏమైతే ఇప్పుడు మేము కూర్చుంటాం, మేము నిల్చోలేదా? అట్లా మేము కూర్చుంటాం. మీ పాఠశాలలోనే అలుమినీ విద్యార్థి అంటే పూర్వ విద్యార్థి. మీ స్కూల్లో మీలాగా చిన్నప్పుడు చదువుకున్నాను. బాబు సైలెన్స్ ప్లీజ్. చెప్పాలి కదా, వాళ్ళకి తెలియదు కదా. యాక్చువల్గా ఇది లాస్ట్ మంత్ 29th రోజే జరగాలి. బట్ కొంచెం మాకు కమ్యూనికేషన్ మిస్ అయింది. మేము ఎక్కువ మంది ఉన్నారనుకున్నారు. ఇక సార్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ అయితే మాకు కొంచెం ఇబ్బంది అనేసరికి మేము వేరే స్కూల్లో చేయాల్సి వచ్చింది. అయినా కూడా ఇప్పుడు ఇంకా పట్టుబట్టి
మొత్తానికి చేద్దామని చెప్పి 1 నెల తర్వాత అయినా ఇక ఇక్కడ చేసామన్నమాట. అయితే యాక్చువల్గా మేడం సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా ఈరోజు సరిపోదు, ఎంతైనా చెప్పొచ్చు. వాళ్ళు చేయనిది లేదనమాట. పొద్దున్న 8:30కు వాళ్ళ అంటే ఇంట్లో పని కాదు, బయట చేసేది. ఇంట్లో పని అంటే వాళ్ళు 4 గంటలకే మొదలవుతుందేమో. 8:30 నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు వాళ్ళు సమాజం కోసం ఏదో ఒకటి చేస్తారు. ఎక్కడైనా ఒక ఫంక్షన్లో ఫుడ్ మిగిలిపోతే తీసుకొచ్చి లేని వాళ్ళకి ఇస్తారు. పాత బట్టలు ఎవరైనా ఉన్నాయనంటే అవి తీసుకొచ్చి లేని వాళ్ళకి ఇస్తారు. స్కూల్ బ్యాగ్స్ ఎవరైనా ఇస్తూ ఉంటే ఇలాగే మనకి ఎట్లయితే ఇస్తున్నారో అట్లా ఇస్తారు. వాళ్ళు చేయండి అనేది లేదనమాట. స్టేషనరీస్ ఇస్తారు, బ్యాగ్స్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, ఇంకా చాలా చాలా ఇంకా ఏవో. సో బ్రేక్ఫాస్ట్లు ఇంకా అంటే నేను అసలు ఎక్కువ మాట్లాడలేను, బట్ ఇక ఎందుకో మీ ఉత్సాహం చూసి మాట్లాడాలనిపించింది. అసలు అప్పుడే మాట్లాడతారంటే వద్దని చెప్పేసి అన్నాను, బట్ మాట్లాడుతున్నాను. సో ఇలాంటి ప్రోగ్రామ్ మన స్కూల్లో, అది మా స్కూల్లో, మన స్కూలు ప్లస్ నా స్కూలు, ఇది ఇక్కడ చేయడానికి చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మేడం, ఇలాంటి హెల్ప్ సార్ ఈ నుంచి మేము ఇంకా ఫ్యూచర్లో చాలా తీసుకోవాలని ఉంది. సో ఇది ఈ రోజుతోనే అయిపోదు, టు బి కంటిన్యూడ్. చెప్పలేకపోతున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక డ్రామా, నో పులి స్టాప్. ఓకే, నో పులి స్టాప్. ఇది ఒక డ్రామా మాత్రమే. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్లు చాలా జరగాలని ఆలోచిస్తున్నాం, మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం, హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, పిల్లలకి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ప్రోగ్రామ్ అదే అనమాట. ఇదంతా సినిమా ముందు న్యూస్ రీల్ లాగా. సో ఇప్పుడు ఈ క్లాస్ వైజ్ పిలుస్తారు, అందరూ వచ్చి ప్యాక్ తీసుకొని వెళ్ళండి. నా స్టేటస్ చూస్తాడనమాట. నా స్టేటస్ చూసి మీ ఊర్లోనే పంచుతారా, మా ఊర్లో పంచరా, మా పిల్లలకి ఇవ్వరా అని చెప్పి 2 నెలల క్రితం అడిగాడు. ఏముంది, ఎక్కడైనా పంచుతాం, ఎక్కడైనా చేస్తామని చెప్పి తను ఆ రోజు అడిగిన ఒక జోక్ లాగా, ఒక క్వశ్చన్ మార్క్ లాగా అడిగాడు. ఈ రోజు ఇక్కడ వచ్చి చేస్తున్నాము. ఓకేనా? డోరేమాను చిన్నపిల్లలు, ఇది అమ్మాయికి ఇవ్వాలా? అది అలా డోరేమాన్ అని 1 to 4 తీసుకున్నాం.